పాడి రైతులకు నమస్కారం. మనం ఇప్పుడు చూస్తున్నది హెడ్జులోసన్ మరియు CSV33. చాలా మంది రైతులు ఫోన్ చేసి మరి అడగడం జరుగుతుంది, హెడ్జులోసన్ CSV33 కలిపి చల్లవచ్చా? మీలో ఎవరైనా కలిపి చల్లుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ హెడ్జులోసన్ CSV33 అనేది, హెడ్జులోసన్ అనేది పప్పు జాతి, CSV33 అనేది గడ్డి జాతి. ఈ CSV33 మనకి గడ్డి జాతి అవడం వల్ల దీనికి కలుపు మందు కొట్టకూడదు. హెడ్జులోసన్ పప్పు జాతి అవ్వడం వల్ల దీనికి కలుపు మందు కొట్టాలి. ఈ రెండు కలిపి చల్లిన ఎడల కలుపు మందు అస్సలు కొట్టకూడదు. కలుపు మందు కొట్టిన ఎడల CSV33 చనిపోవడం జరుగుతుంది. కావున ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్, హెడ్జులోసన్ CSV33 కలిపి చల్లినట్లయితే కలుపు మందు కొట్టకూడదు. విత్తన మోతాదు CSV33 5 kgs, హెడ్జులోసన్ 5 kgs. రెండు కలిపి చల్లడం వల్ల పాడి రైతులకు వచ్చే లాభం ఏందనగా, ఒకేసారి పప్పు జాతి గడ్డి జాతి రెండు కలిపి కోసి ఆవులకు గాని మేకలకు గాని పొట్టేలకు గాని ఇచ్చుకోవచ్చు. చాఫ్ కట్టర్ అవసరం లేదు వీటికి. ఈ రెండు పప్పు జాతి గడ్డి జాతి కలిపి ఇవ్వడం వల్ల వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఈ రెండు విత్తన మోతాదు ఎకరాకు 10 kgలు, అదొక 5 kgలు, ఇదొక 5 kgలు కలిపి చల్లుకోవాలి. ఎవరైతే చాఫ్ కట్టర్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెడ్జులోసన్ CSV33 కలిపి చల్లుకోవడం చాలా మంచిది. ఒకేసారి కోసుకోవచ్చు ఈ హెడ్జులోసన్ CSV33. దీంట్లో మీరు ఆల్ఫా బెర్సిమ్ కూడా కలిపి చల్లుకోవచ్చు. కావాలంటే ఆల్ఫా బెర్సిమ్ CSV33 హెడ్జులోసన్ శ్రీనివాస్ ఆగ్రో సీడ్స్ నందు సీడ్స్ అవైలబిలిటీ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ శ్రీనివాస్ ఆగ్రో సీడ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.